నేను కూడా తాగేసి చాలా ఇబ్బందిగా ఉండేదాను. చాలా పర్వతాలకు తిరిగినాను. పంచాయతీలను కూడా అధికారం కూడా చేసినాను. తాగుబోతులన్నీ చాలా తిట్టినారు. ఇప్పుడు బాపడినాను నేను. అధికారం కుర్చీలను కూకున్నాను అంటే చోట్లేనని అధికారం కూడా ఎవరైనా చూసిన కెపాసిటీలు కూడా ఈ రోజుల్లో బాపడిన కెపాసిటీ ఉన్నది. యేసుప్రభుకి నమ్మినాను. బైబిల్ చదివిన లూకా నుంచి మా గుర్తు వరకు కూడా ఈ రోజుల నుంచి ఎవరైనా నమ్మలే దేవుడు అని కోరుకుంటున్నాను నేను. అందుకే ప్రతిరోజు కూడా నేను పడుకున్న రోజులు కూడా చూస్తున్నాను కెపాసిటీకి మాట్లాడాలి. నీ పేరు కూడా చెప్పు మరి. నా పేరు ధర్మన, రాజకం వేంగట పంచాయతీ, అనంతగిరి మండలం. అవునవును. మరెందుకు రాజకీయం చేసావు కానీ పెళ్లి చేసుకోవట్లేదు? ఎందుకంటే కొద్దిగా అప్పటి నుంచి నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కిడేరు సర్వస్వరాజు చేసిన గౌరవించిన కెపాసిటీ నుండి ఈ రోజు ఓడిపోయి ఉన్నానంటే చిన్నప్పుడు నాకు తెలియకుండా నాకు పెళ్లి చేద్దామంటే వద్దన్నాను. ఈ రోజు నేను కరెక్ట్గా నేను మాట్లాడిన కెపాసిటీ నాకు అధికారం ఉన్నది. పంచాయతీలోను కూడా అవకాశంలో కూడా ఇస్తాను. వేంగట పంచాయతీ, అనంతగిరి మండలం, చుంకుడిపుట్ ఈ ఊర్లోనూ కూడా అధికారంలో ఉన్నది. మండ్రువలస, మెట్టు వలసలోను కూడా టవర్ కట్టించాలని ప్రతి రోజులకు కూడా నేను తాగుతున్నాడు. తిరగడం కాదు, పత్రలోను కూడా చూస్తున్నాను. ప్రతి జనాలు కూడా నేను మాట్లాడే కెపాసిటీ నాకు ఉన్నది. పత్రలోను కూడా రావడం అవకాశం ఉన్నది. కానీ మరి మా మాట విన్నారు, మా జోలి రాడు అంటున్నారు. కానీ దినం కూడా మన రోజులు కావు. ప్రతి రోజు తాగవచ్చు, తినవచ్చు, పడుకోవచ్చు. కానీ మనము దినకారములు కూడా చేయవచ్చు అనే కెపాసిటీ ఉన్నది. అందరికీ అవకాశం ఉన్నది. మనకి పంచాయతీ పెంచట్లు కూడా చూసి ఈ పొలం మాది, ఈ భూమి మాది అంటున్నారు. కానీ మనం కలిగినంత వరకు తింటామో పడుకుంటామో లేదు. కెపాసిటీ మనం మాట్లాడే కెపాసిటీ నాది. ఓకే. ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తావు అయితే? నేను ఎమ్మెల్యే పోటీ చేయగానే నేను కరెక్ట్గా ఉన్నాను. 60,000 ఇస్తానని, ఎవడైనా ఓటుకి ఒక 500 ఇస్తానని నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. మరి ఎప్పుడు పెళ్ళి? ఒకటి గెలిచిన తర్వాత చేస్తాను. కిడార్ సర్వస్వరాజు చేసింది, యమావతి చేసిన తర్వాత కూడా వాళ్ళ తాలూకానని యమావతి చేసిన తర్వాత కూడా నేను వస్తానని ఊర్లోనూ కూడా పంచాయతీ చేస్తున్నాను అని గుమ్మగుట్ట నుంచి ఆ పంచాయతీ వేగన పర్వతాలలో కొండల పర్వతం కూడా నేనే మాట్లాడే కెపాసిటీ నాకు అవకాశం ఉన్నది. కానీ పర్తలోనూ కూడా మాట లేను అని ఏదో ఇబ్బంది చెప్తున్నారు. నేను ఉన్నాను. జిల్లా చైర్మన్ అలా చేసిన కెపాసిటీ నాకు ఉన్నది అధికారం. ఓకే ఓకే, మంచిది. ఇంకేంటి మరి? జిల్లాలోను బాత్రూమ్ కానీ, రోడ్డు కానీ, ఏ ఇల్లులు కానీ బాగా కాదు, మనుషులు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రోజు నమ్మట్లేకుండా ఎంత మందికి చూసినా తాగుబోతులు, జదవాళ్ళు, చెరసకులు వెళ్ళినా దేవుడికి నమ్మని అనుకొని దేవుడికి బైబిల్ లూకా నుంచి మార్క్స్ వార్తంత వరకు చదవడానికి తప్పదు. కానీ ఎప్పుడైనా మనం కరెక్ట్గా ఉన్నా మనం రూపాయి దొరికితే ఖర్చులు పెడుతున్నారు. కానీ రూపాయి సంపాదించలే కెపాసిటీ లేదు ఎవరికైనా. మేము వచ్చినామో తిన్నామో పడుకున్నామో కాదు, మనము సంపాదించాలి, దినము దినచరం కాదు అని కూడా కలెక్టర్గా మాట్లాడిన కెపాసిటీగా ఉండాలి. ఓకే ఓకే. చూసి మనము అందరు కూడా ప్రజలు కూడా నమ్ముకొని మన ప్రజల ద్వారా మాట్లాడి ప్రజల్లోనూ కూడా అధికారం ఉంటుంది. దేని ద్వారా అలాగే అంటే తల్లి తండ్రి లేకపోయినా గొడ్డు కాసినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రజల్లోనూ కూడా అధికారం ఉంటుంది. మనం కష్టపడవచ్చు, చెయ్యవచ్చు, అది మన ఇష్టం కాదు, దేవుడి ఇష్టం కాదు. మనము మొగుడు పిల్లము సంపాదించితే అవుతుంది. ఏ లోన్ కానీ మారడం కూడా అవకాశం లేదు. మనము దినము ఉన్నామని వయసులో కాలం కాదు, ఏ లోను సంపాదించవచ్చు. దేనికి లోన్ అంటే ఏరియాలోను కూడా చేయవచ్చు, ఏ లోను బతకవచ్చు, తినవచ్చు, దేని విషయాలు కూడా మాట్లాడవచ్చు. తెలివితేట ఉండాలి. తెలివి లేకపోతే మేము హిందీ మాట్లాడవచ్చు, కొండ భాష మాట్లాడవచ్చు, కేరళ భాష మాట్లాడవచ్చు. వచ్చిన ఒక ఊరు కాదు, మనం ఇప్పుడు వచ్చిన బట్టలు ఇప్పుడు మారవచ్చు కానీ మనుషులు మారరండి. నేను ఇంతవరకు చెప్పినాను. ఓకే.